ఇందాక మన మిత్రుడు అంకపురా గారు చెప్పారు, ఉద్యమాన్ని గేట్లు మూసేసి చేస్తే తీవ్రతరంగా వస్తుంది అనేది. ఈ ప్రయోగాన్ని మేము 20 రోజుల క్రితం పోయిన నెలలో మేము ఒక 20 రోజులు కంప్లీట్ కక్షిదారులను కూడా లోపలికి పోనీయకుండా చేసాం. ఆఫీసర్స్ ప్రతిరోజు కూడా సాయంత్రం మాకు కబురు చేసి ఇదేంటంటే కనీసం క్లయింట్లు కూడా గేట్లు క్లోజ్ చేస్తున్నారని డీజే గారికి వాళ్ళు చెప్పటం, డీజే గారి దగ్గర నుంచి మన ఈ అమీనాలు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి గేట్లు మూయటం కాదండి అని అంటే, కాదయ్యా మా ఉద్యమంలో ఇది భాగం, మీ గేట్లు తాళాలు వేయట్లేదు కాబట్టి మా ఉద్యమంలో పార్ట్గా మేము ఎవరిని కూడా లోపలికి ఎంటర్ కానివ్వని గట్టిగా 20 రోజులు మేము చేయటం వలన అసలు ఎవరు కూడా కోర్టులో ఒక పురుగు కనపడేవాళ్ళు కదా. అడ్వకేట్స్ ఎంప్లాయీస్ తప్పితే ఎవరు ఒక క్లయింట్ కూడా కోర్టులో లేనటువంటి పరిస్థితి ఒక 20 రోజులు చేశాం. తర్వాత నెక్స్ట్ ఎక్స్టెన్షన్లో ఆఫీసర్స్ ఒకటే చెబుతున్నారు, పెద్ద బార్ అయినటువంటి విజయవాడ బార్లో డ్రాప్ అయినప్పుడు మీరు చిన్న చిన్న బార్లు మీరు ఏం చేయగలుగుతారు అండి అని. అట్లా పెద్ద బార్లో ఒక మనకు స్టేట్లో ఉన్నటువంటి లీడింగ్ బార్లని ఉద్యమాన్ని ఆపారు అనేది ఒక ఎప్పుడైతే సంకేతం వచ్చిందో ఆఫీసర్స్ దగ్గర కూడా అది ఒక అవకాశవాదంగా వచ్చింది. వాళ్ళకు కూడా మన మీద బాగా ప్రెజర్ చేయటం, ఏమైనా సూట్లు డిఫాల్టర్ల కింద కొట్టేయటం, ఎక్స్పార్టీలు చేయటం, ఇలా గత 2 వారాల నుంచి ఎక్కువ ఫేస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అయినప్పుడు కూడా మేము ఇవాళ కూడా 65వ రోజు శిబిరాన్ని ఏర్పాటు చేస్తూనే ఉన్నాం, కంటిన్యూ చేస్తూనే వస్తున్నాం. కాకపోతే మనం 8వ తారీఖు దాకా ఫెడరేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఆ ఉద్యమాన్ని కంటిన్యూ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు అయినా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. కాకపోతే ఇక నెక్స్ట్ ఇదే మోటివ్లో మనం ఎంతకాలం చేయగలుగుతాము, మిగతా అడ్వకేట్స్ పరిస్థితి ఏంటి, ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ జూనియర్స్ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇలాంటి అంశాలను కూడా క్రోడీకరించుకున్నప్పుడు మన ఫెడరేషన్ వాళ్ళు కూడా ఉద్యమాన్ని పందాన్ని వేరే రూట్లోకి మార్చుకొని నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఈ కోడ్ వచ్చే వరకే అయితే మనం కొంతవరకు సహకరించి చేయగలగడానికి ఆవిష్కారాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటి అనేది మాత్రం మరి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తే దానికి అనుగుణంగానే మేము కూడా ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.